వంట గ్యాస్ వినియోగదారులను ఈకేవైసీ గండం వెంటాడుతోంది. గ్యాస్ కనెక్షన్ ఉన్నా కూడా ప్రతి ఒక్క కుటుంబం ఈ నెల 16లోగా అయితే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు నిబంధనలను విధించడంతో వినియోగదారులు ఉరుకులు పరుగులు పెడతా ఉన్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలో నిలబడేటువంటి తిప్పలు తప్పించేందుకు డెలివరీ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే మరి ఈకేవైసీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినా కూడా ఇతర సమస్యలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్దారు విదేశాల్లో ఉండడం, మరణించడం, వృద్ధుల వేలిముద్రలు పడకపోవడంతో పాటు ఆధార్, గ్యాస్ వివరాల్లో తేడాలు, ఒకే కుటుంబంలో 2 కనెక్షన్లు ఉండటం వంటి సమస్యలకు సరైనటువంటి పరిష్కారం లభించకపోవడంతో అనేక కుటుంబాలు కూడా ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఇటీవల అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితుల ప్రభావం ఇంధన మార్కెట్ పైన పడడంతో ఎల్పీజీ సరఫరా పైన కూడా ఒత్తిడి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోనూ సరఫరా ఆలస్యం, బుకింగ్ డెలివరీ మధ్య తీవ్రమైనటువంటి జాప్యం జరిగేది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్నటువంటి ఎల్పీజీని నిజమైనటువంటి గృహ వినియోగదారుకే అందించడంతో పాటు బోగస్, డూప్లికేట్, దీర్ఘకాలంగా వినియోగంలో లేనటువంటి కనెక్షన్లను గుర్తించి తొలగించడంపైన చమురు సంస్థలు దృష్టిని సారించాయి. ఇక వినియోగదారు ఆధార్, బయోమెట్రిక్ వివరాలను అనుసంధానం చేయడం ద్వారా అసలు లబ్ధిదారు గుర్తించేందుకు కూడా ఈకేవైసీని విస్తృతంగా అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు పెద్ద సంఖ్యలో వలసలు కొనసాగుతూ ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్తో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా అనేక కుటుంబాలకు చెందిన వారు సౌదీ అరేబియా, ఖతర్, కువైట్, ఓమన్ తదితర దేశాల్లో పనిచేస్తూ ఉన్నారు. హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా అంటే తదితర దేశాలకు వెళుతూ ఉన్నారు. ఇలాంటి కుటుంబాల్లో విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉంటే ఇంట్లో భార్య, తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యులు సిలిండర్ వినియోగిస్తూ ఉంటారు. దీంతో బయోమెట్రిక్ ధృవీకరణ సమయంలో అసలు కనెక్షన్దారు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారుతోంది. ఇంటి వద్దకు డెలివరీ బాయ్ వచ్చినా కూడా కనెక్షన్ బయోమెట్రిక్ లేకపోతే మరి ప్రక్రియ పూర్తవడం ఇంకా అసాధ్యం అవుతా ఉంది. ఇలాంటి వారి కోసం ఇండియన్ ఆయిల్ యాప్ను కూడా అందుబాటులోకి తెచ్చినా అది పనిచేయడం లేదనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద గతంలో మరి కుటుంబ పెద్ద పేరుతో అయితే తీసుకున్నటువంటి కనెక్షన్ ప్రస్తుతం ఆమె మరణించిన కుటుంబ సభ్యులు అదే గ్యాస్ను వినియోగిస్తూ ఉన్నారు. ఇలాంటి కుటుంబాల్లో గ్యాస్ కనెక్షన్ పైన ఆందోళన నెలకొంటోంది. వాస్తవానికి ఎవరైనా సరే గ్యాస్ కనెక్షన్దారు మరణిస్తే వారి చట్టబద్ధమైనటువంటి వారసుడు లేదా కుటుంబ సభ్యుడు పేరు మీదకు కనెక్షన్ను బదిలీ చేసేటువంటి అవకాశం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నిబంధనల్లో ఉంది. కానీ క్షేత్రస్థాయిలో అవసరమైనటువంటి పత్రాలు, పేరు మార్పు ప్రక్రియ, ఏజెన్సీల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి పేద కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. ఇలాంటి ఖాతాదారులను బోగస్ ఖాతాలుగా చూడకుండా వారసుడి పేరు మీదకు సులభంగా బదిలీ చేసేటువంటి ప్రత్యేక ప్రక్రియ ఉండాలని వినియోగదారులు కోరుతా ఉన్నారు. భార్యాభర్తల పేర్లపైన వేరువేరుగా ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ల విషయంలో కూడా తీవ్ర ఆందోళన నెలకొంటుంది. ఈకేవైసీ ద్వారా రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాల మ్యాపింగ్ మరి జరుగుతుండడంతో ఒకే కుటుంబంలో 2 కనెక్షన్లు ఉంటే వాటిని తొలగిస్తారా లేక కమర్షియల్గా మారుస్తారా, రెండింట్లో కూడా ఒక కనెక్షన్ సబ్సిడీ ఎత్తేస్తారా అనేటువంటి దానిపైన స్పష్టత లేకుండా పోయింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధుల వేలిముద్రలు సరిగా పడకపోవడం మరో సమస్యగా మారుతా ఉంది. ఇంటర్నెట్ సదుపాయాలు సరిగా లేకపోవడం, మొబైల్ ఫోన్ల వినియోగం పైన అవగాహన లేమి, బయోమెట్రిక్ పరికరాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో కేవైసీ ప్రక్రియను నెమ్మదింపజేస్తా ఉన్నాయి.
పట్టణాల్లో ఐటీ ఉద్యోగులు, బ్యాచిలర్లు, అద్దెకు ఉండేవారు సొంత ఇళ్లకు వెళ్లడం వంటి కారణాల వల్ల కనెక్షన్దారు అందుబాటులో లేనటువంటి పరిస్థితులు కూడా నెలకొంటూ ఉన్నాయి. వాస్తవానికి గత నెలలోనే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా ఈ నెల 16 వరకు కూడా గడువును పెంచారు. మరి ఈలోపు ఇంకా 100% అయితే పూర్తి చేయాలని ఆయిల్ కంపెనీలు గడువును విధించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో దాదాపుగా 70% వరకే ఈకేవైసీ పూర్తయినట్లుగా తెలుస్తూ ఉంది. ఈకేవైసీ చేయకపోతే కనెక్షన్ రద్దవుతుందంటూ జరుగుతున్నటువంటి ప్రచారం వినియోగదారుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ఈకేవైసీ చేసుకోని వారికి గ్యాస్ సరఫరాను ఏజెన్సీలు ఇప్పటికే ఆపేశాయి. ఈకేవైసీ పూర్తి కాకపోతే సబ్సిడీ ప్రయోజనాలపైన కూడా ప్రభావం పడుతుందట. మరిక దీంతో బోగస్ కనెక్షన్లుంటే తొలగించాలి తప్ప మరి నిజమైనటువంటి లబ్ధిదారు ఇబ్బంది పడకూడదని చెప్పేసి పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు.